వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించనుంది. దాదాపు 50,000 పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. ప్రతి సంవత్సరం మార్చి 31 లోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తిస్తాం. జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇస్తాం. ఎంపికైన అభ్యర్థుల చేతిలో డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను పెట్టాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్ గతంలో చెప్పారు. ఏపీలో వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు యుద్ధ ప్రతిపాదికన పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఏమాత్రం ఆలస్యత్వం వద్దని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, రక్షిత మంచినీటిపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వరద ముంపు గ్రామాల నుంచి ఆయన ఆరా తీసినట్టు జనసేన వర్గాలు తెలిపాయి. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 51.5 అడుగులుగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్అవుట్ఫ్లో 13.9 లక్షల క్యూసెక్లుగా ఉందని తెలిపింది. 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు పాల్గొంటున్నాయని పేర్కొంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీశైలం జలాశయానికి 1.73 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని తెలిపింది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల ముంపును నివారించేందుకు రైతులు చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంచాలకులు రఘురామిరెడ్డి సూచించారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలాల్లో నిలిచిన మురుగునీటిని తొలగించాలని, నిల్వ ఉంచొద్దని అన్నారు. పురుగు మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు నాట్లు వేసుకోవచ్చని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు అక్కడ ధర్నా నిర్వహించి గురువారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత శుక్రవారం ఒక్కరోజు మాత్రమే సమావేశాలు ఉంటాయి. అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. నిన్న సభకు వచ్చిన జగన్ కాసేపటికి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఇవాళ రికార్డు నెలకొల్పనున్నారు. దీంతో మొరార్జీ దేశాయ్ రికార్డు బ్రేక్ కానుంది. అయితే అత్యధిక సార్లు బడ్జెట్ తెచ్చిన ఘనత దేశాయ్ పేరునే ఉంది. నిర్మల ఖాతాలో సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు కూడా ఉంది. 2020లో 2 గంటల 40 నిమిషాలు ఆమె ప్రసంగించారు. 2021లో డిజిటల్ బడ్జెట్ తెచ్చి కొత్త విధానానికి ఆమె నాంది పలికారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద తెలంగాణ ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తుంది. ఇందుకోసం తాజాగా సైట్ ప్రారంభించింది. ఫోటో, సంతకం, ప్రిలిమ్స్, అడ్మిట్ కార్డు, మెయిన్స్, అప్లికేషన్ ఫామ్, బ్యాంకు వివరాలు, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తెలంగాణలో 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు. కర్ణాటకలో నీట్ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. దాని స్థానంలో వేరే పరీక్షలు నిర్వహించడమా లేక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడమా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టనుంది. నీట్ పేపర్ లీక్ కావడం ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత నెలలో తమిళనాడు ప్రభుత్వం కూడా నీట్ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. నిన్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ముచ్చటించుకోవాలి సర్వత్రా ఆసక్తిని రేపిన సంగతి తెలిసిందే. తామేం మాట్లాడుకున్నామన్న విషయాన్ని రఘురామ తాజాగా తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా లేదన్న విషయంపై ఆలోచించవద్దని జగన్కు చెప్పారన్నారు. మీకు ఆ హోదాతో పనేముంది, వైసీపీ నాయకుడిగా సమావేశాలకు రండని కోరినట్టు పేర్కొన్నారు. తప్పకుండా వస్తానని జగన్ తనకు హామీ ఇచ్చారని వెల్లడించారు. తెలంగాణ ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు సీఎం అయితే కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొనగా, దేశ అధినేతపై కేసులు వస్తే పాక్, శ్రీలంకకు బదిలీ చేయాలని కోర్టు ఎదురు ప్రశ్నించింది. దివ్యాంగుల పట్ల ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను సిఎస్బి ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత ఖండించారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో బాలలత మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే తొలుత ఓ దివ్యాంగురాలికి ఉద్యోగం ఇచ్చారని, ఆమె అనర్హురాలా అని ప్రశ్నించారు. ఆమె 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో జైపాల్ రెడ్డి స్మృతి స్టాల్ వద్ద నిరసన తెలుపుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా మరో 163 వ్యాధుల చికిత్సలను చేర్చింది. ఇందులో మోకాలి ఆపరేషన్, ఫిస్టులా, రేడియాలజీ చికిత్సలు, థైరాయిడ్, క్యాన్సర్ సంబంధించిన 7 చికిత్సలు, క్రానిక్ థ్రాంబో, ఎంబాలిక్ పల్మనరీ హైపర్ టెన్షన్, వీనో ఆర్టోరియల్, ఎక్స్ట్రా కార్పొరల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్, ఇండక్షన్ ఆఫ్ ఫెర్టిలిటీతో పాటు మరికొన్ని చికిత్సలను అదనంగా చేర్చింది. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవాళ నుంచి 4 రోజుల పాటు కుప్పంలో నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని 2 గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గ మహిళలతో ముఖాముఖి నిర్వహించి కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఏపీలో ఇవాళ నుంచి ఈ నెల 27 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ తీసుకొని 10 ఏళ్లు దాటిన వారికి అప్డేట్ చేయడంతో పాటు యాంటీ అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. పలు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేక శిబిరాలను మరో 2-3 రోజులు పొడిగించనున్నట్లు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వాటు సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఆగస్టు 18న ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ మూవీలో కొత్త లుక్ లో కనిపించనున్న తారక్ ప్రస్తుతం దేవర పార్ట్ 1 షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వాటు ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్దిపేటలోని స్టీల్ బ్యాంకును కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించడంతో అది వార్తల్లో నిలిచింది. గ్రామాల్లో ప్లాస్టిక్ ప్లేట్లను వాడడంతో చెత్త పోగొతుందని, అదే సమయంలో పర్యావరణానికి కూడా హాని అని తెలుసుకున్న డిపిఓ దేవకిదేవి ప్లాస్టిక్ బదులు స్టీల్ వాడాలని నిర్ణయించారు. వాటి నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. దీనివల్ల నెలకు దాదాపు 28 క్వింటాల ప్లాస్టిక్ వినియోగం కాకుండా ఆపగలిగారు. తిరుమల శ్రీవారి అక్టోబర్ నెలకు సంబంధించిన సేవా టోకెన్లు ఇవాళ విడుదల కానున్నాయి. 10 గంటలకు అంగ ప్రదక్షిణను టోకెన్లు, 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 71,939 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సివిల్స్ లో దివ్యాంగుల కోటపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలు వికలాంగులను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్లలో మానవ హక్కుల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం అనంతరం కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత మృతికి సభ సంతాపం తెలపనుంది. సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరగనున్నది. ఈ నెల 25న రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనున్నది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించే ఆలోచనలో ఉందా లేదా అనే దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దీనిపై చర్చ జరగనుంది. వైసీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి వీరాంజనేయులు సమాధానం ఇవ్వనున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనం పెంచుతామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సమాంతరంగా మెడికల్ రియంబర్స్మెంట్ పథకం అమలులో ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీకా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. పూణేలో 27 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. అరుదైన మెదడు పొరల వాపు సమస్యను వైరస్ సోకిన ఒకరిలో గుర్తించారు. మన దేశంలో జీకా ఇన్ఫెక్షన్తో ఈ సమస్య తలెత్తడం ఇది తొలిసారి. ఇది సోకిన గర్భిణులకు, పుట్టే శిశువుల మెదడు ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటుంది. పిల్లలు చిన్నతలతో పుడుతున్నారు. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.